ఇది వచ్చేసి గాజు అనే బ్లూ అండి. మీకు కొంచెం బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే పీకాక్ బ్లూకి దగ్గరగా ఉంటుంది. మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. బోత్ సైడ్స్ కూడా ఎల్లో కలర్ బోర్డరు, అలాగే టెంపుల్ బోర్డర్. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీతో ప్యానల్ ఇచ్చారండి. ఈ శారీ కలర్ కూడా వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా మీకు ఐడియా ఉంటే గాజు అనే బ్లూ ఎగ్జాక్ట్గా అదే బ్లూ అండి. ఇదిగోండి పైన వైపు బోత్ బోర్డర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయి. లైట్ ఆరెంజ్ కలర్ అండి, చాలా బాగుంది చీర కూడా. అసలు ఖాదీ చీరలు అంటేనే ఆ రాయల్ లుక్, బ్యూటీ వేరు. కలర్ కాంబినేషన్స్ ఇంకా ఇంకా బాగున్నాయి. ఈ సారీ కొట్టినట్టుగా కాకుండా చూడగానే కంటికి హాయిగా అనిపించే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్కి పింక్ బార్డర్, రాణి పింక్, అలాగే టెంపుల్ బోర్డర్ అండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ కలర్ జరీ ప్యానల్ ఉంది. ఈ శారీస్కి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. మీకు వద్దు అనుకుంటే బ్లౌజ్ అలా వదిలేసి వేరే బ్లౌజ్ ఏదైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. లైట్ పెసర గ్రీన్ అండి, చాలా బాగుంది షేడ్ అయితే. లైట్ పెసర గ్రీన్కి మజంతా పింక్ బార్డర్ వచ్చిందండి. అలాగే చివర్లో వచ్చేసి చిన్న లైన్ రాణి పింక్తో ఉంది. అలాగే మజంతా కలరు గ్రీన్లో మిక్స్ అయిపోయినట్టుగా బోర్డరు వచ్చింది, టెంపుల్ బోర్డరు. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీతో వచ్చిందండి, ఒక ప్యానల్ లాగా. ఇది వచ్చేసి పైన వైపు చాలా బాగుందండి. పట్టు చీరల కాంబినేషన్ కదా, అసలు చాలా అందంగా. అంటే జనరల్గా ఇప్పుడు ఇది కాటన్ ఫ్యాబ్రిక్, కానీ అలా కాకుండా చాలా బాగుంది. ఇది వచ్చేసి కలరు రాణి పింక్ లాగా బ్రైట్గాను కాదండి, అలా అని రెడ్ కూడా కాదు, అదొక లాంటి పింక్ అనమాట. ఎల్లో కాంబినేషన్లో వచ్చిందండి. సూపర్గా ఉంది చీర అయితే. ఇవి మల్టిపుల్ పీసెస్ వచ్చాయండి. పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉంది. నేను కొన్ని గుర్తున్నాయి చెప్తున్నానండి, మల్టిపుల్ ఇది ఉంది ఇది ఉంది అని. కొన్నేమో చెప్పడం మర్చిపోతున్నాను, లేదంటే ఏది ఉందా అనేది నాకు కన్ఫర్మ్గా గుర్తులేదు. బాగా గుర్తున్నాయి మాత్రం చెప్తున్నాను. కానీ తొందరగా తీసుకోండి, ఎక్కువ చీరలు ఏమి లేవు కదా, అందుకని. చాలా బాగుంది ఇది కూడా. బ్లాక్ కలర్కి ఎల్లో బోర్డర్ అండి. ఇవైతే 2 పీసెస్ ఉన్నాయి. మంచి జెడ్ బ్లాక్కి ఎల్లో కలర్ బోర్డరు, అలాగే ఎల్లో కలర్ టెంపుల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కలనేత లాగా ఉంటుందండి. అందుకనే బోర్డర్ అంత బ్రైట్గా ఉండకుండా అలా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. చూడండి పళ్ళు చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా సేల్ చేసామండి ఈ శారీ. చూసారా ఎంత బాగుందో. మంచి పింక్ కలర్ అండి. పింక్కి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అలాగే ముందు శారీ కన్నా కొంచెం పెద్దగా టెంపుల్ బోర్డర్ ఉందండి. పళ్ళులో అయితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ జరీ స్ట్రైప్ ఇచ్చారు. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. పింక్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. వీటిలో కొన్ని శారీస్ మల్టిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది కూడా నాకు 2 ఉన్నట్టు గుర్తు. మీరు పర్చేస్ చేసేటప్పుడు అడుగుతారు కాబట్టి నేను ఎలాగో చెప్తాను అప్పుడు. ముళ్ళగోరింత కలర్లో డార్క్ కలర్ అండి, భలే ఉంది ఇది కూడా. అంటే ఈసారి వచ్చిన చీరల్లో ఎక్కువ శాతం కొంచెం కొత్త కాంబినేషన్స్, మనం ఎప్పుడు చూసే ఖాదీ చీరలు కాకుండా కొత్త కాంబినేషన్స్ వచ్చాయి. అందుకే నాకు చాలా చీరలు నచ్చేసాయి ఈసారి. ముళ్ళగోరింత కలర్కి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. రెడ్ శారీకి రాయల్ బ్లూ బోర్డర్ వచ్చిందండి. బోర్డర్ చివరన గ్రీన్ కలర్ యాడ్ అయింది. చూడండి ఎంత బాగుందో. అలాగే పళ్ళులో వచ్చేసి గోల్డ్ జరీ ప్యానల్ ఉందండి. మీరు చెప్తే నమ్మరు, ఒక్క శారీ నేను ఉంచుకుందామంటే కూడా మిగలట్లేదండి, అంత స్కేర్సిటీ వస్తుంది చీరలు. ఏదో ఒకటి పక్కకు తీసుకోవడం, తర్వాత ఎవరన్నా అడిగినప్పుడు అయ్యో ఏమోలే ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేయడం అలా అవుతుంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. చాలా చాలా బాగున్నాయి.
చీరలు అన్నీ కూడా ఇదిగోండి బార్డర్స్. బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇదైతే నేను ఖాదీ శారీస్లో ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ కలరు. చాలా చాలా బాగుంది. సీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అలాగే పళ్ళులో జరీ వచ్చి ఈ శారీకి గోల్డ్ కలర్లో వచ్చిందండి. ఈ శారీస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా పర్చేస్ చేయండి. ఇవి దొరకడం చాలా కష్టంగా ఉంది. ముందే చెప్పినట్టుగా ఈ నూలు కూడా చేత్తోనే వడకాలి, చీర కూడా చేత్తోనే నెయ్యాలి. దానివల్ల చాలా టైం తీసుకుంటుంది. ఒక 10, 15, 20 చీరలు దొరకడానికి 2 నెలలు 3 నెలలు టైం పడుతుందండి. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్.